సిద్దిపేటలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను చేపట్టారు పోలీసులు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఆదేశ అనుసారం గజ్వేల్ పట్టణం 3 ప్రదేశాలలో సోమవారం సాయంత్రం నాకాబందీ నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వైలేషన్స్ చేసిన వాహనదారులపై 42 కేసులు నమోదు చేశారు. మరియు మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు మరియు డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలు అక్రమ రవాణా నివారించడం గురించి తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాహనాల తనిఖీలను నిర్వహించారు. తరచుగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ అడిషనల్ సిఐ ముత్యం రాజు, ఎస్ఐలు శంకర్, యాదగిరి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కమిషనర్ అనురాధ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాకాబందీ చేయడం జరిగింది. ఈ గజ్వేల్ రీజన్లో ఈరోజు ఈ గజ్వేల్లో తూఫాన్ చౌరస్తా, అలాగే ప్రజ్ఞాపూర్ సెంటర్లో, ఐఓసి సెంటర్లో మనం చేయడం జరిగింది. టోటల్ 82 వెహికల్స్ మనము సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, నెంబర్ ప్లేట్స్, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. కొందరు అట్లే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా దొరికారు. వాళ్ళని కూడా అందరినీ ఎగ్జామిన్ చేసి ఫైన్ వేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీజీనాబ్ నుండి ఈ డ్రగ్స్ మీద కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ యొక్క కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మనము ఈ గజ్వేల్ టౌన్లో ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క కిట్స్ ద్వారా ఎవరైతే గాంజాయి వ్యసనానికి అలవాటైందో వాళ్ళందరినీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే మనం వీటి ద్వారా ఈ గాంజాయి ఎవరైతే వ్యసనపడుతున్నారో వాళ్ళని పట్టుకోవడం, వారి మీద కేసు చేయడం కూడా జరిగింది. దయచేసి ఈ విషయమై, ఈ గాంజా విషయమై అందరూ పోలీసు వారికి సహకరించి ఈ గాంజా వ్యసన పనులను, అలాగే ఒక గాంజా సరఫరాను అరికట్టడంలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ యొక్క నాకాబందీ మరియు చెక్కింగ్ రెగ్యులర్గా జరుగుతాయి. ఇది అందరూ పబ్లిక్ అర్థం చేసుకొని ఈ లైసెన్స్ లేకుండా లీగల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి, అలాగే గాంజా విషయంలో అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.